హలో వ్యూవర్స్, ఈరోజు దాబా స్టైల్ పాలకూర పప్పు ఎలా చేయాలో చూద్దామా. అచ్చం అంటే అచ్చం దాబా స్టైల్ టేస్ట్లానే ఉంటుంది. దీనికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 కట్టల పాలకూరని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా. అండ్ ఒక స్మాల్ ఆనియన్ కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. ఒక టమాటో, 1/2 ఇంచ్ అల్లం, అలాగే వెల్లుల్లిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ తర్వాత పప్పు, 1 కప్పు పప్పుకి 2 కప్స్ వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకొని చిట్పెట్లాడుతూ వచ్చే వరకు ఉంచాలి. అప్పుడే దీనికి టేస్ట్. తర్వాత 1 స్పూన్ ఆవాలు అండ్ 1 ఆనియన్, కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి అయితే కొంచెం తీసి కొంచెం పక్కన ఉంచుకోండి, ఎందుకంటే లాస్ట్లో ఫైనల్ పోపులో వేసుకోవాలి కొంచెం. తర్వాత 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసి మిక్స్ చేసుకోవాలి బాగా. 1 మినిట్ మిక్స్ చేసిన తర్వాత టమాటో కూడా వేసుకోవాలి. టమాటో వేసి ఒక 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో రోస్ట్ చేయండి. మరీ ఎక్కువ రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత పాలకూర వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా తిప్పుతూ ఉంటే మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇట్లా వచ్చినాక మనం ముందుగా బాయిల్ చేసుకున్న పప్పుని తీసుకొని ఇందులో మిక్స్ చేసుకొని, ఇప్పుడు ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకోండి, సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ సిమ్లో అలా ఉంచేసేయాలి. ఇప్పుడు మనం ఫైనల్ పోపు, దీనికి మనకి 2 స్పూన్స్ గీ వేసుకొని 2 ఎండుమిరపకాయలు, అలాగే ముందు కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, కొంచెం ఇంగువ, కారం, పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ అలా ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనకి ఇక్కడ ఉడుకుతున్న పప్పులో వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన పాలకూర పప్పు రెడీ.